ఆండాళ్ తిరువడిగళే శరణం. శ్రీ గోదాదేవ్యై నమః. నీలాతుంగస్తనగిరితటి సుప్తముద్బోధ్య కృష్ణం పారాద్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం సృజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. నీలమ్మ చనుగొండ నెత్తమ్ములందు సోలి నిద్రించు కృష్ణుని మేలు కొల్పి తన భోగ్యతను యోగ్యతను బోధ చేసి చనవుమై శృతిమాత సాక్ష్యమిప్పించి ముడిచి వీడిన మాల్యముల సంఖ్యలను ఒడిసి బంధించి పెన్నుద్ది భోగించు అలివేణి విష్ణు చిత్తుల ముద్దు బిడ్డ పలుమారు మృక్కెద పాదములంటి அன்னவயல் புதுவை ஆண்டாளங்கற்கு பன்னு திருப்பாவை பல்பதியம் இன்னிசையால் பாடி கொடுத்தால் நற்பாமாலை பூமாலை சூடி கொடுத்தாளை சொல்லு சூடி கொடுத்த சுடற்கொடியே தொல்பாவை பாடுயருளவல்ல பல்வளையாய் நாடி நீ வேங்கடவர்க்கென்றே விதி என்ற விமாத்தம் நாங்கடவா வண்ணமே நல்கு అందాల నడల రాయించలతోడ సుందర సస్య విస్ఫూర్తులతోడ వెలయు పుత్తూరులో విలసిల్లు తల్లి వెలయు పుత్తూరులో విలసిల్లు తల్లి అలగోద జీవుల కిల కల్పవల్లి శ్రీరంగ విభుమా శ్రీలలో కరిగి తోరపురాగ మాధురులను నురిగి పదముల దివ్య ప్రబంధ మాల్యమును ముదమున ఎడద ఆముక్త మాల్యమును గదియించి రంగేషు కౌగిటిలోన ఒదిగిన ఆయమ్మ పదమే మాదిక్కు తన సిగకై చేసి కొనిన మాల్యమున పెనచి సామిని కడకను సన్న మెలసి తేజు మీరగ పాడి దివ్య ప్రబంధరాజమ్ము చేతన రాజి పాలింప కంకణమును దాల్చు కళ్యాణ తిలక వెంకటపతికి నైవేద్యము కాగా నిను గూర్పు మనసుకాముని వేడినావే అనితరార్హను సుమాయని పాడినావే ఈ నీతి ఈ రీతి ఏ మరణీక ఏ నాడు మమ్మేలవే కన్న తల్లి కన్న తల్లి. పరాశర భట్టుల వారు నీలాతుంగ స్తనగిరి తిట్టి అంటూ చెప్పినటువంటి ఈ ప్రార్థనా శ్లోకంలోనే ఈ తిరుప్పావై అంతరార్థం అంతా కూడా నిక్షిప్తమై ఉంటుంది. నీలమ్మ చనుగొండ నిత్తములందు సోలి నిద్రించు కృష్ణుని మేలు కొల్పి అంటారు లక్ష్మణ యతీంద్రులు. అటువంటి కృష్ణుణ్ణి మేలు కొల్పడమే ఈ శ్రీవ్రతం తిరుప్పావై. తిరుప్పావై యొక్క వ్రతము, తిరుప్పావై వ్రతం యొక్క నియమాలు ఇవన్నీ చూసినట్లయితే ఆండాళ్ తల్లి మనందరికీ ఒక పవిత్రమైనటువంటి వ్రతం ద్వారా భగవంతుణ్ణి ఎలా చేరాలో, సులభంగా ఎలా చేరాలో మార్గాన్ని నిర్దేశించినటువంటి మహనీయ మూర్తి భూదేవి గోదా. అదే మన గోదమ్మ తల్లి అని చెప్పుకోవచ్చు. పుండరీకాక్షుల వారు విల్లిపుత్తూరు యొక్క అందాల్ని చెప్తూ చుట్టూ కూడినటువంటి ప్రకృతి ఆహ్లాదాన్ని వర్ణిస్తూ ఆండాళ్ తల్లి తాను ఒక గోపికయ్యి గోపికలందరినీ కూడా కూడగట్టుకొని స్వామి చెంతకి చేరుతుంది. పైగా వెంకటపతికి నైవేద్యముగా కావాలని కామదేవుణ్ణి ప్రార్థిస్తుంది. అందుకనే
తిరుమలలో ఈ ధనుర్మాసం నెల రోజులు కూడా స్వామివారికి తిరుప్పావై సేవ అద్భుతంగా జరగడం విశేషం. ఆండాళ్ తల్లి శ్రీరంగనాథుని పొందుకోరడంలో రంగనాథ స్వామిని మొక్కుకుంటుందట. 1000 గంగాళాల వెన్నని 1000 గంగాళాల చక్కెర పొంగల్ని నీకు నైవేద్యంగా పెడతానని, స్వామికే లంచాన్ని పెట్టిందని కొంతమంది మహానుభావులు వారి వ్యాఖ్యానంలో చెప్తారు. అయితే ఆండాళ్ తల్లి ఆ మొక్కుని తీర్చలేకపోయినందుకు యతిరాజ రామానుజుల వారు, భగవద్ రామానుజుల వారు ఆండాళ్ తల్లిని అందుకని యతిరాజ సోదరి అంటారు. ఆండాళ్ తల్లిని సోదరిగా భావించి నిత్యము కూడా తిరుప్పావై ప్రబంధాన్ని పారాయణ చేస్తూ 4000 ప్రబంధాలతో పాటు మహోన్నతమైనటువంటి ఈ ప్రబంధాన్ని కూడా స్వామి కైంకర్యం చేస్తూ ఆండాళ్ళు అనుకున్నటువంటి మొక్కుని స్వామివారికి 1000 గంగాళాల వెన్న 1000 గంగాళాల చక్కెర పొంగల్ని నివేదన చేశారని మనకి తెలుస్తోంది. ఎప్పటి 6వ శతాబ్దం ఇప్పుడు 2024వ సంవత్సరం, ఇన్ని వందల ఏళ్లలో కూడా తరగని చెరగని ముద్ర వేసినటువంటి లోకోత్తర సౌందర్య రాశి ఆండాళ్ తల్లి, లోకోత్తర ఖ్యాతి వహించినటువంటి కవయిత్రి ఆండాళ్ తల్లి. ఆండాళ్ తల్లి యొక్క జ్ఞాపకాలు ఇప్పటికీ కూడా సజీవంగా నవనవోన్మేషంగా నిలిచి ఉన్నాయంటే దానికి కారణం శ్రీరంగనాథుడు, శ్రీ వెంకటనాథుడు, శ్రీ మహావిష్ణువు, వికుంఠాధిపతి అని చెప్పుకోవచ్చు. అన్నిటికీ మించి మన కన్నయ్య, చల్లని సామి అంటుంది ఆ తల్లి, ఆండాళ్ తల్లి. అటువంటి చల్లని సామి మన కన్నయ్య, కృష్ణ పరమాత్మ యొక్క అందము, పుంసాం మోహన రూపాయ అనే శ్రీరామచంద్రుని యొక్క అందాన్ని చూస్తే ద్రౌపది యొక్క అందము స్త్రీలకే లోకోత్తర సౌందర్యం, స్త్రీలకే తనివి తీరందిగా ఉండేదట. అలాగే కృష్ణుని యొక్క నిగూఢమైన కృష్ణతత్వాన్ని నిర్దేశిస్తూ ఆండాళ్ తల్లి మనకి ఒసగినటువంటి ఒక మహోన్నతమైనటువంటి ఉపాయం ఈ శ్రీవ్రతం. ఎవరైతే తెల్లవారక ముందే రోజుకొక పాసురాన్ని చదువుతూ 30 పాసురాలు పారాయణ చేస్తూ ప్రతిరోజు ఏ రోజు పాసురం ఆ రోజు చదువుతూ అర్థాన్ని నెమరు వేసుకుంటూ భగవంతుని యొక్క సన్నిధికి వెళ్ళి పాడతారో, వారి వారి గృహాల్లో ఈ వ్రతాన్ని తలుచుకుంటూ చేసుకుంటారో, ఇవన్నీ కూడా మార్గశీర్ష మాసంలో, మహావిష్ణు మాసంలో చాలా అతి త్వరగా ఉపాయంతో భగవంతుని యొక్క ప్రాపు ఖచ్చితంగా మనకి చెందుతుందని ఈ వ్రతం. 10వ పాసురంలో ఆండాళ్ తల్లి నోతు చువర్కం புகுகின்றமனாய் மாத்தமும் தரரோ வாசல் திருவத நாத்த துளாய் முடி நாராயணன் நம்மால் போத்த பரேதரும் புண்ணியனால் பண்டொரு நாள் கூத்தத்தின் வாய் விளந்த கும்பகரணனும் தோத்துமுனக்கே தோற்றுமுனக்கே பெருந்தியல் தான் தந்தனோ ஆத்தனந்தருடையாய் அருங்கலமே தேதமாய் வந்ததிர
ఏలూరెంపవాయ్ మేలైన నోముచే మిల్చుచు అమర సుఖమున మున్కలై చొక్కువోయమ్మ గడదీసి మము చేరు కార్యమట్లుండ వావిప్పి పలుకాడ బంగారమటవే చెలి నోటిలో ముత్తెములు రాలునటవే భవ్య సౌరభముల పర్వు శ్రీ తులసిదామమ్ము కురులలో దాల్చు వెన్నుండు మన చేయు మంగళార్చనలకు తనిసి పురుషార్థములనిచ్చు పుణ్యమూర్తి కదే వెన్నుని చేతదే మున్నొకనాడు కాలుని నోటిలో కడియైన వాడు కుంభకర్ణుండు నీకును ఓడిపోయేదన నిద్ర నీకిచ్చి తరలనాయేమి జాలము సేయగ సమయము లేదు ఎంతటి అలసవే ఇందీవరాక్షి మాకెల్లరకు శిరోమాణిక్యమేవు తడబాటు పడక నిదానము విడక మేల్కొని రావమ్మ మీనాభనయన మేల్కొని రావమ్మ మీనాభనయన తలుపులు తెరవవే కలహంసగమన మననోము జగతికి మంగళప్రదము మంగళప్రదము. మేం రాకముందే నోము నోచి దాని ఫలాన్నంతా కూడా సుఖంగా అనుభవిస్తున్నటువంటి ఓ తల్లి అని ఇక్కడ ఈ 10వ పాసురంలో ఆండాళ్ తల్లి సంబోధిస్తున్నారు. అంటే మేము రాకుండానే నువ్వు యొక్క ఏ సుఖాన్ని అనుభవిస్తున్నావు అని గనక మనం ఆలోచించినట్లయితే, తలుపు తెరవకపోతే తెరవకపోయావు, నువ్వు మాటైనా మాట్లాడవా, మేము పిలుస్తుంటే మాటైనా మాట్లాడవా, పరిమళంతో కూడినటువంటి గంధం అంతా కూడా తో అలంకృతుడైనటువంటి తులసి మాలలతో అలంకృతుడైనటువంటి మంచి కిరీటాన్ని అలంకరించుకున్నటువంటి నారాయణుడు ఏమీ తెలియని మాలాంటి వాళ్ళకే కనిపిస్తాడే, మరి నీ సంగతేంటి? మేము పర అనేటువంటి పురుషార్థాన్ని భగవంతుడి నుంచి మేము ఆశిస్తున్నాం. ఆ కన్నయ్య కృష్ణయ్య మాకు పర అనే పురుషార్థాన్ని ఇవ్వాల్సిందే. అయితే ఇక్కడ నువ్వు ఎందుకు మాట్లాడట్లేదు అని అడిగినప్పుడు కుంభకర్ణుడు ఏమైనా కూడా నీ చేత ఓడబడి అతని యొక్క నిద్ర అంతా కూడా ఆ గాఢ నిద్ర నువ్వు సొంతం చేసుకున్నావా? ఇంత మత్తు నీకు ఎక్కడి నుంచి వచ్చింది? మా అందరికీ కూడా శిరోభూషణమైన దానివి, నువ్వు ముందుండి నడిపించాలి కదా. నువ్వు నీ యొక్క మైకాన్ని వదిలించుకొని తేరుకొని వచ్చి తలుపు తీయి అని మాతో మాట్లాడతావా, మాట్లాడవా? ఆ ఆవరణ నుంచి నువ్వు తొలగించుకొని మాకు దర్శనాన్ని అని ఆండాళ్ తల్లి ఇక్కడ ఆ గోపికని తట్టి లేపుతోంది. కుంభకర్ణం తమిళంలో కుంభకర్ణుని, తెలుగులో సంస్కృతంలో కుంభకర్ణుడు అంటాం, కానీ తమిళంలో కుంభకర్ణుడు అని అంటాం. కుంభుడంటే అగస్త్యుడు.
అగస్త్యుడి యొక్క కరణాలు 3: సూర్య ఆగమనము, అలాగే అక్కడ ఆ నదినంతా కూడా పుక్కిట పట్టడం, ఈ విషయాలన్నీ కూడా మనకి ఈ కుంభుడు అంటే కుంభం నుంచి పుట్టినటువంటి అగస్త్య మహాముని యొక్క గొప్పతనం అంతా కూడా మనకి చెప్పకనే తెలుస్తోంది. ఈ అలసత్వానికి కారణం ఏమిటి? కుంభకర్ణుని నిద్ర నీకు ఇచ్చారా? ఈ 2 విషయాలు ఇక్కడ నిలదీసి అడుగుతుంది ఆండాళ్ తల్లి. నువ్వు మాకు ముందుండి అన్ని విషయాలు నడిపించాలి, నోము నోచి స్వర్గాన్ని చొచ్చి ఉన్నటువంటి ఓ అమ్మ, అంటే మేము రాకముందే ఈ నోము నోచి దాని ఫలితంగా సుఖానుభవాన్ని పొందావా అని అడుగుతోంది. ఎందుకంటే ఇంతమంది ఉండగా 10 మంది గోపికల యొక్క నిద్ర లేపడం ఏమిటి, భగవంతుని యోగ నిద్ర ఏమిటి, మన తామస నిద్ర ఏమిటి అని గనక మనం ఒకసారి ఆలోచించినట్లయితే, భగవంతుడు యొక్క యోగ నిద్ర స్వామిది. అయితే ఇక్కడ గోపిక యొక్క నిద్ర తామస నిద్ర కాకుండా సాత్విక నిద్ర అని మనకి తెలుస్తోంది. ఆండాళ్ తల్లి విశ్లేషించి విశేషంగా చెప్పినటువంటి నిద్ర ఈ సాత్విక నిద్ర. కుంభకర్ణుని యొక్క ఓడించడం, ఈ విషయాలన్నీ చెప్తూ, అదేమిటి నీ వ్రతం అప్పుడే పూర్తయినట్లుంది, నువ్వు చాలా మంచి భగవత్ప్రాప్తిని అనుభవిస్తున్నట్లున్నావే, అందుకే నువ్వు మాతో మాట్లాడట్లేదు, అందుకే నువ్వు నీ పడకింటి చెయ్యను వీడి బయటికి రావట్లేదు, కనీసం పలకనైనా పలకవా, ఈ మైకానికి కారణం ఏమిటి నాకు తెలియాలి అని చెప్తారు. ఈ రకంగా కృష్ణుని యొక్క సంశ్లేషములో నేర్పు కలది అని మనకి తెలుస్తోంది. కాబట్టే అందరికీ కూడా వ్రతం చేస్తే కానీ ఏమీ ఫలితం రాదు కదా, నీకు తెలియకుండా ఏమొచ్చింది, ఆ ఉపాయాన్ని మాకు చెప్పమ్మా అని చెప్తుంది. ధర్మం ఇక్కడ సర్వధర్మాన్ పరిత్యజ్య అని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పినట్లు, ధర్మం అంటే ఏమిటి? ఉపాయం. ఏమిటి ఉపాయం? భగవంతుని పొందడం కోసం చేసేటువంటి ఈ ఉపాయం. భగవంతుడు మన రక్షకుడు కాబట్టి మనము భగవంతుని ఎలా పొందాలో చెప్పేటువంటి ఉపాయం. ఈ విధంగా కృష్ణతత్వం తెలిసినటువంటి గోపబాలిక ఈ పిల్ల ఫలము చేజిక్కినట్లే మనకి కనిపిస్తున్నప్పటికీ భగవంతుడే ఆ యొక్క ఉపాయంతో ఆమెకి కృష్ణ సంశ్లేషంతో ఉంది అని అనుభవం అప్పటికే పొంది ఉందా అన్నట్టు ఆండాళ్ తల్లి ఒక్కసారి ఒక శంకని మన పైకి విసురుతుంది. ఈ రకంగా పురుషోత్తముని యొక్క తత్వం అన్నమాచార్యులు వారు అన్నట్టు, పురుషోత్తముడవేవు పురుషాదముడనేను ధరలోన నాయందు మంచితనమేరే పురుషోత్తముడవేవు. అనంతాపరాధములు అటునేము చేసేవి, అనంతమైన దయ అది నీది, నిన్ను కొలువకుండేటి నీచ గుణము నాది, నన్ను నరయకుండేటి గుణము నీది. నిన్ను కొలవను, నీచ గుణము నాది, అనంతాపరాధాలు చేసినా కూడా అవన్నీ కూడా క్షమిస్తావు స్వామి నువ్వు, నన్ను వదిలిపెట్టకుండా ఉండేటువంటి దయ నీది అని మనకి తెలుస్తోంది. ఈ విష్ణుని యొక్క మహావిష్ణువు యొక్క అవతారాలన్నీ కూడా అవతార విభవాలలో మనం చూసిందంతా కూడా ఈ సారాంశమే మనకి గుర్తు చేస్తూ ఉంటుంది. ఈ రకంగా మధురాలాప కిమాహ మమ భామిని, ఆ రకంగా సీతాదేవి ఏ రకంగా మధురంగా ఏమి పలికెనో చెప్పమని ఆంజనేయుణ్ణి అడుగుతారట శ్రీరామచంద్రుడు. సీతా విశ్లేషణతో పాపం తను దూరంగా ఉన్నప్పుడు సీతాదేవి మధురవాక్కు కలిగిన సాత్విమణి ఆవిడ ఏం చెప్పింది అని అడుగుతారట. ఈ రకంగా భగవంతుని యొక్క దర్శనానికి పోవడం, ఆయన యొక్క సంశ్లేషం, ఇదంతా కూడా శ్రీ సూక్తి కాబట్టి ఈ మాటల్ని విని కృష్ణునితో తాను కలిసి ఉందా అన్నటువంటి అనుమానం పడుచున్నారని చెప్పడమే మనకిక్కడ అంతరార్థంగా తెలుస్తుంది.
ఈ కిరీటమందు పరిమళించుచున్నటువంటి తులసి గలవాడు అనేటువంటి వాడు నారాయణుడు. అంటే నువ్వు దాచినా కూడా దాగదు సుమా, తులసి యొక్క పరిమళం దాగదు. అతడొక్కడే నువ్వు కృష్ణుని యొక్క దరిలో ఉన్నప్పుడు ఆ యొక్క తులసి పరిమళం మాకు తెలుస్తోంది అని. వనమాలి వాసుదేవ మనమోహన రాధారమణ శశివదన సరసి జనయన జగన్మోహన రాధారమణ వనమాలి వాసుదేవ. ఇది చాలా సాంప్రదాయమైనటువంటి భజన. రాధారమణ 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 రాధారమణ. ఈ ధనుర్మాసంలో నగర సంకీర్తనకి చాలా విశేషం ఉంది. భగవంతుని యొక్క కేశవనామాలు, గోవిందనామాలు, నారాయణ నామాలు ఉచ్చరిస్తూ మనం గనక సంకీర్తన యజ్ఞాన్ని కావిస్తే ఆ సమయంలోనే తెల్లవారక ముందు చేసేటువంటి, తెల్లవారుజామున చేసేటువంటి నగర సంకీర్తనలో స్వామి అక్కడ మనతో వచ్చి తాను కూడా ఆనందిస్తాడట. విని మన యొక్క కైంకర్యాన్ని వెంటనే వింటాడట. అందుకనే ఈ తిరుప్పావై వ్రతం కూడా అదే సమయంలో ప్రత్యుష కాలంలో ప్రవేశపెట్టబడింది అని మనం అనుకోవచ్చు. అటువంటి మాకు మంగళాన్ని పాడగానే పర అనేటువంటి పురుషార్థాన్ని వసిగేటువంటి పుణ్యం నీది స్వామి అని గోదాదేవి ప్రార్థిస్తూ మనకి కూడా ఆ భగవత్ సంబంధం యొక్క పరిప్రాప్తిని వివరిస్తున్నటువంటి ఈ అద్భుతమైనటువంటి పాసురం. ఆండాళ్ తిరువడిగళే శరణం. శ్రీ గోదాదేవ్యై నమః.